సో ఎందుకంటారు ఈ మిలీనియర్లు ఎక్కువగా భారతదేశం విడిచి ప్రతి సంవత్సరం ఇంతమంది వెళ్ళిపోతున్నారు? మరి వాళ్ళకి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి అసలు? మనం భారతదేశ ప్రజలుగానే మనందరం కలుపుకొని మాట్లాడుకున్నాం. వాళ్ళు భారతదేశ ప్రజలే, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు. కేవలం ఇక్కడ డబ్బు కట్టడం సమస్య కాదు. ఇక్కడ కేవలం మన భారతదేశంలో మాత్రమే ట్యాక్సులు లేవు, ప్రపంచ దేశాల్లో కూడా ట్యాక్సులు ఉన్నాయి. అమెరికాలో హై టాక్సేషన్ ఉంది, యూకేలో హై టాక్సేషన్ ఉంది. కానీ ఇక్కడ అలా ఎవరైనా చూసేది ఏంటి అని అంటే, నేను కట్టేటువంటి ₹1 నాకు తిరిగి వస్తుంది ఏంటి అని. ఎగ్జాక్ట్లీ. మన ఇండియా అంతా ఏంటి, వాల్యూ బేస్డ్ ఎకానమీ అని అంటారు. మన ఇండియన్ కన్సంప్షన్ అంతా దేని మీద రన్ అవుతుంది, వాల్యూ బేస్డ్ కన్సంప్షన్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం ₹1 తీసుకొని వెళ్ళి ఒక షాప్ కి వెళ్తే దానికి తగ్గట్టుగా ఏదైనా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం కదా. అట్లాంటిది మనం ₹1 సంపాదిస్తే జిఎస్టీలు అవి ఇవి అన్ని కలుపుకొని హియర్ అండ్ దేర్ 60% మనం పే చేస్తున్నప్పుడు మనకి కావాల్సిన క్వాలిటీ వస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కలుపుకొని మన భారతదేశంలో నుంచి ఎవరైతే అవకాశం ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఏదైతే మీరు సంపాదించే దానికి మీ కట్టేటువంటి ట్యాక్స్ కి ఒక క్వాలిటీ వస్తుందని నమ్ముతున్నారో, వాళ్ళు ఈ దేశాన్ని విడిచేసి ఆ క్వాలిటీ దొరికే దగ్గరికి వెళ్ళే అవకాశం చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ.